హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా లంచ్లో బెండకాయ టమాటా కర్రీ అండి. ఇది నెక్స్ట్ ఇది టమాటా పెసరపప్పు అండి. ఇది కరివేపాకు కారప్పొడి అండి. ఈరోజే చేశాను. ఇది పెరుగు. ఈరోజు నేను తినే లంచ్ క్లియర్గా చూపెడదామని నాకు ఎందుకో అనిపించింది. మధ్యలో ఉన్నాయి వెల్లిపాయలండి, కరివేపాకు పొడి ఫ్రెష్గా చేశాను. అది తర్వాత నేను రైస్ కొద్దిగానే తింటాను, ఎక్కువ కర్రీస్ తింటాను. ఇవి వెల్లిపాయలండి. నేను చెప్పాను కదా, ప్రతి మీల్స్లో నేను మా ఇంట్లో అందరము వెల్లిపాయలు తింటామని. ఇదండి మా లంచ్. లంచ్లో ఈ కరివేపాకు పొడి చాలా మంచిదని ఆరోగ్యానికి చేశానండి. చాలా బాగుంటుంది కరివేపాకు పొడి. ఇడ్లీలో, దోశలో అన్నిట్లో బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. కరివేపాకులో హెయిర్ కూడా, కరివేపాకు తింటే హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఇంకా ఫస్ట్ ముద్దగా నేను కారప్పొడితో తింటున్నానండి, కరివేపాకు కారప్పొడితోటి. చాలా బాగుంటుంది కరివేపాకు కారప్పొడి. కరివేపాకు రైస్ కూడా చేస్తానండి నేను. పులిహోర రైస్ లాగానే కరివేపాకు రైస్ కూడా చేస్తాను. ఇది బెండకాయ కూర వేసుకుంటున్నానండి. బెండకాయ కర్రీ మా మనవరాలకి చాలా ఇష్టం. తను అస్సలు వదిలిపెట్టదు. లేడీస్ ఫింగర్ కర్రీ అంటే, నన్ను లేడీస్ ఫింగర్ కర్రీ ఫర్ మీ, యువర్ కర్రీ గిమ్మి అని అంటదండి. అలాగే చాలా ఇష్టం ఆమెకి. ఇదిగోండి బెండకాయ టమాటా కర్రీతో తింటున్నాను. చాలా బాగుంది. నేను చక్కగా దగ్గరికి చేశాను, చాలా బాగుంది. ఇందులోకి వెల్లిపాయలు కూడా నంచుకుంటానండి. ఆ వెల్లిపాయలు చాలా పెద్దగా ఉన్నాయి, అందుకని సగం సగం కట్ చేసుకొని తినాల్సి వస్తుంది. మా మార్కెట్లో చాలా పెద్ద పెద్ద వెల్లిపాయలు తెచ్చాడు మా బాబు. అదిగోండి, ఇది పప్పుతో తింటున్నాను. పెసరపప్పు టమాటా అంటే చాలా ఇష్టము మా ఇంట్లో. దాని టేస్టే వేరు ఉంటుంది, పెసరపప్పు టమాటా. అదిగో వెల్లిపాయ చూడండి, వెల్లిపాయ తీసుకున్నాను. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. పొట్టు తీసుకొని కట్ చేసుకొని తినాల్సి వస్తుంది. అవే చిన్న చిన్నగా ఉంటే అలాగే తినేసేస్తాను. చాలా మంచిదండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, వెల్లిపాయలు చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా ట్రై చేయండి. చిన్నగా మెల్లమెల్లగా ట్రై చేస్తే అది అలవాటు అవుతుంది. మా ఇంట్లో అందరూ తింటారు వెల్లిపాయలు, చిన్నపిల్లలతో సహాను. కర్రీస్ ఎక్కువగా తింటే కూడా మంచిదండి. అన్నం తక్కువ, కర్రీస్ ఎక్కువ తింటే ఎక్కువ పోషకాలు అందుతాయి. ఇది సమతుల ఆహారం అని కూడా అనొచ్చు దీన్ని. అన్ని కర్రీస్, చట్నీస్, కారపొడి అన్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, బెండకాయ కూర, పప్పు, కరివేపాకు పొడి 3 కలిపేశాను. అన్ని కూరలు మిక్స్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. చాలామందికి ఒక్కొక్క కర్రీ ఒక్కొక్కసారి టేస్ట్ చేయడం ఇష్టం అనిపిస్తుంది. అట్లా కూడా తినొచ్చు. ఇలా తింటే ఇంకా అన్నీ మిక్స్ చేసుకొని తింటే ఇంకా ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను మీకు ఇలా చూపెడుతున్నాను. అన్ని ప్రోటీన్స్ అందుతాయండి, అన్ని పోషకాలు అందుతాయి. మా పాప
కర్రీస్ ఎగ్ ఫ్రై ఏదో చేసింది, అది కూడా వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తినలేను. నేను కొంచెమే అన్నం తింటాను కాబట్టి అది వడ్డించుకోలేదు ప్లేట్లో. మా పాప పంపించింది. చూడండి అన్నీ కలిపి తీసుకున్న ముద్ద ఎంత బాగుందో. ఇప్పుడు పెరుగు వేసుకుంటానండి. అదే రైస్ నేను పెట్టుకున్నది ప్లేట్లో, అందులోనే పెరుగు వేసుకుంటున్నాను. మా ఎవ్రీ మీల్స్లో పెరుగు కంపల్సరీ ఉంటుందండి మాకు. ఒకవేళ లేకపోతే అప్పటికప్పుడు వెళ్ళైనా తీసుకొస్తారు. ఎందుకంటే ప్రతి మీల్స్కి పెరుగుతో తింటే ఏదన్నా ఆహారంలో ఏదన్నా కొంచెం ఏమంటారంటే ఏదన్నా పొరపాటు జరిగిన ఏదన్నా పడకపోయినా ఈ పెరుగుతో తినడం వల్ల దాన్ని కొట్టేస్తుంది. అందుకే ఎవ్రీ మీల్స్లో పెరుగు తినాలి ఎవరైనా కానీ. చూడండి కారపొడి కూడా నంచుకుంటున్నాను. నేను కర్డ్ రైస్లో సాల్ట్ వేసుకోనండి, ఏదో ఒక కూర అంచుకు పెట్టుకొని తినేసేస్తాను. అదిగోండి కారపొడి. పెరుగన్నంలో వెల్లిపాయలు కూడా ఎక్కువ, పెరుగన్నంలో వెల్లిపాయ తింటే మంచిది అంటారు. నేను కర్రీ రైస్లో కూడా తింటాను, కర్డ్ రైస్లో కూడా తింటాను వెల్లిపాయలు. చూడండి బెండకాయ కూర నంచుకుంటున్నాను. కారపొడి, బెండకాయ కూర, పప్పు అన్నీ మిక్స్ చేసి ఉప్పు వేసుకొని కాబట్టి అన్నీ కర్రీస్ నంచుకొని తింటానండి ఇలాగా నేను. చాలా బాగుంటుంది. ఉప్పు యూజ్ చేయ అవసరం లేదు. ఉప్పు దేనికి అంత మంచిది కాదు ఆరోగ్యానికి. ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. పెరుగులో కూడా వెల్లిపాయ తింటున్నాను చూడండి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఈ వెల్లిపాయలు, అందుకే కట్ చేసుకొని తినాల్సి వస్తుంది. అదే మీడియం సైజు వెల్లిపాయలు అయితే అలాగే తినేసేయచ్చు. చాలా బాగుంటున్నాయి. పెరుగులో కూడా చాలా బాగుంటుంది, ఏమీ మంట అనిపించదు. ఏమి కొత్తగా తినే వాళ్ళకి కొంచెం అలవాటు ఉండదు కాబట్టి మంట అనిపిస్తుంది. అలవాటు అయితే అలాంటిది ఏమీ ఉండదు. హెల్త్ కోసం ఏదైనా చేయాలండి, కంపల్సరీగా కష్టమైనా చేయాలి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, హార్ట్కి బ్లడ్ పలచన చేయడానికి అండ్ కీళ్ళ నొప్పులకు కూడా, ఇది ఆర్థరైటిస్కి కూడా వెల్లిపాయలు పనిచేస్తాయని. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, వెల్లిపాయ పొట్టు తీసి చితక్కొట్టేసి మోకాళ్ళకి రాసుకుంటే కూడా, అది రుద్దుకుంటే కూడా తగ్గిపోతుందండి. అలా అంత మంచిగా పనిచేస్తుంది వెల్లిపాయ మన బాడీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్